చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాను. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మనకి గోడ మీద రాసినటువంటి వాక్యం అది. నా కృప నీకు చాలు. ఎవరి కృప? దేవుని కృప. ఎనఫ్, మై గ్రేస్ ఈజ్ ఎనఫ్. ఆయన కృప నాకు చాలు. ఆదికాండంలో 6వ అధ్యాయంలో బైబిల్లో కృప పొందిన వారు ఉన్నారు. బైబిల్లో కృప పొందిన వారు ఉన్నారనేది వాస్తవం. కాబట్టి మనం కనుక చూస్తే ఈ ఆదికాండము 6వ అధ్యాయంలో అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎవరండి? నోవహు. కాబట్టి బైబిల్లో దేవుని కృప పొందిన వారు ఉన్నారు. అలాంటి కృప మనకి కలగాలని మనం కూడా ఆశపడవలసిన వారమై ఉన్నాం. నిర్గమకాండము 15వ అధ్యాయం 13వ వచనంలో నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. దేవుడు కృపచేతనే వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చారట. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. కాబట్టి దేవుడు కృప ఉంటేనే బయటికి రాగలుగుతాం. దేవుడు కృప ఉంటేనే బ్రతకగలుగుతాం. దేవుడు కృప ఉంటేనే మంచి దేశంలో జీవించగలుగుతాం. 34వ అధ్యాయం కూడా చూడండి. 6వ 34 7వ వచనం 6-7 వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కృప ఏం చేస్తాడు? ఇంకోటి ఇక్కడ క్షమిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. కృప ఏం చేస్తుందండి? క్షమిస్తుంది. కృప లేకపోతే పగ పెంచుకుంటాం. దేవుని కృప నీ మీద ఉంటే ఎవరితోనైనా నువ్వు మాట్లాడతావు, ఉన్నదన్నట్టుగా మాట్లాడతావు, తప్పు లేకుండా మాట్లాడతావు, భయపడకుండా మాట్లాడతావు, యథార్థంగా మాట్లాడతావు. కృప ఉంటే అన్ని కార్యాలు జరుగుతాయి. నిర్గమకాండంలో కూడా మనం ద్వితీయోపదేశకాండానికి వెళదామండి. 7వ అధ్యాయములో 9వ వచనములో దేవుడు వాక్యం. కాబట్టి ద్వితీయోపదేశకాండం కాబట్టి ఇక్కడ మోషే ఆ ప్రజలకు చెప్తూ ఏమని చెప్తున్నాడంటే, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే వారికి ఏముంటుందంట? కృప. ఈరోజు మా మీద ఎందుకు లేదండి కృప అంటే ఈ వాక్యం వింటే అర్థమవుతుంది. నా మీద దేవుడు కృప ఎందుకు లేదు? అలాగే అక్కడ రాయబడింది, తన్ను ద్వేషించు వారితో ప్రతి వారిని బహిరంగముగా చూడండి. ప్రేమిస్తేనేమో కృప, ద్వేషిస్తేనేమో నాశనము చేస్తాను, ప్రతిదండన విధిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీకు ప్రతిదండన కావాలా, కృప కావాలా? ఆలోచించేయవలసిందిగా కోరుతాను. చాలామంది కృపను కోల్పోతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడిని లెక్క చేయకుండా తిరుగుతున్నారు. వారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, చూస్తున్నారు. పనులు కూడా అలాగే ఉంటూ ఉన్నాయి. దేవుని యొక్క కృప. దేవుడు 7వ అధ్యాయంలోనే 12వ వచనం చూడండి.
కాబట్టి అక్కడ మాట ఏం చెప్తున్నాడంటే, ఈ విధులను విని వాటిని అనుసరిస్తేనే నేను మీ పితరులతో ఏమేమి చెప్పానో ఆ కృప చూపుతాను. లేదనుకోండి, ప్రతీకారం తీర్చుకుంటానని కూడా, శిక్ష విధిస్తానని కూడా, దండన విధిస్తానని కూడా, నశింపజేస్తానని కూడా ప్రభువారు చెప్తా ఉన్నారు. మరి కృపకు పాత్రలమా, అవిధేయతల మాటున బతుకుతున్న వారమా ఆలోచించాలి. అలాగే 2 సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. ఎవరితను? సొలొమోను. కృప ఎవరికి దూరమైందంట? సౌలుకి. ఏమండి, దేవుడు చెప్తా ఉన్నాడు, సౌలునకు నా కృప దూరమైనట్లు. ఈ రోజున నాకు కృప దూరం అవటానికి గల కారణం ఏంటి? ఎందుకు నేను కృపకు పాత్రురాలను కాలేకపోతున్నాను? సౌలు అవిధేయంగా నడిచాడు, దైవ సేవకుడికి అవిధేయంగా నడిచాడు. శపితమైన దాన్ని తెచ్చుకొని దేవుడికి బలి ఇవ్వాలని చెప్పేసి అలాగ చేశాడు. కాబట్టి దేవుడి యొక్క మార్గమును, విధులను, కట్టడలను, ఆజ్ఞలను అతను అనుసరించలేదు. కాబట్టి దేవుడు చెప్పాడు, ఇక నీకు రాజ్యం ఉండకుండా తీసివేస్తాను. తనకు ఇష్టమైనటువంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు అని చెప్పి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి కృపకు దూరం అయిపోయాడు సౌలు. అయితే సొలొమోనుకు కూడా దావీదుకి చెప్పాడు, నేను నా కృపను అతనికి మాత్రం దూరం చేయను. ఎవరికి? సొలొమోనుకి దూరం చేయను అని చెప్పారు. అయితే సొలొమోను ఆ కృపను కాపాడుకున్నాడా? కొంతకాలం కాపాడుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో ఒకసారి మనము 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం దాకా చదువు. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల ఏమైన దేవతకును, మొలోకు అను అమ్మోనీయుల ఏమైన దేవతకును యెరూషలేము ఎదురునున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయించు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగ చేసెను. చూడండి, దేవుడు ఏదొద్దన్నాడో దాన్ని చేశాడు. మరి కృపను నేను అతనికి ఉంచుతానని దేవుడు చెప్తే ఆ కృపను అతను ఉంచుకోలేకపోయాడు. ఇందాక సౌలు కూడా రాజుగా చేసి అతనికి దేవుడు ఆత్మనిచ్చి కృపను అనుగ్రహిస్తే అతను ఉంచుకోలేకపోయాడు. దావీదు కూడా ఉంచుకోలేకపోయాడని చెప్పాలి. ఎక్కడో గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి రాజును చేస్తే పరాయి స్త్రీని మరి అనుభవించి పాపం చేశాడు. యాక్చువల్గా రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి వ్యభిచారం చేసేవాడు. అంతేకాకుండా దేవుని ఆజ్ఞల్లో మరి నిర్గమకాండం 20వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఏమండి, నీది కాని దాన్ని దేన్ని కూడా నువ్వు ముట్టుకోకూడదు. పొరుగు అని దేన్ని కూడా నువ్వు ఆశించడానికి వీల్లేదు. ఆశించాడు, మరి దేవుడు లెక్క ప్రకారం ఆజ్ఞ తప్పాడు, కృపను పోగొట్టుకున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే తన 4 బిడ్డలు మరి ఒక స్త్రీ, ఆ అమ్మాయి కూడా మరి కుటుంబంలో చెడ్డ పేరు తెచ్చేటువంటి విధానంలో నడిచారు వాళ్ళు 4. ఎందుకు ఇంత బాధ కష్టము అనుభవించాల్సి వచ్చింది అని ఆలోచన చేస్తే ఆయన ఆజ్ఞలను కట్టడలను ఆయన అనుసరించి నడవలేదు. ఏదైతే విగ్రహారాధన చేయకూడదు, వాటికి మొక్కకూడదు, వాటికి గుళ్ళు కట్టించకూడదు అని అంటే
వాటినే పెట్టుకున్నాను. చూడండి దేవుని ప్రేమించింది. మరి 2 రోజుల క్రితము మీకు ఒక పండగ ఈ ప్రాంతంలో చేస్తున్నారు కూడా. ఇంకా మరి వాళ్ళు వచ్చి ఏదో అడిగారని మీరు కానుకలు ఇచ్చారు. పిల్లలు ఆలోచించి ఒక క్రైస్తవురాలందంట, మీరు కనుక యేసయ్య దేవుడు అని చెప్తే నేను ఇస్తానన్నారు. వాళ్ళు ఏం చేశారంట, కానుకిస్తుంది కదా అని చెప్పేసి యేసయ్య దేవుడే అన్నారంట. ఆమె సంతోషించి దాన్ని వీడియో తీసుకొని ఆడికి 100 రూపాయలు ఇచ్చి పంపించింది. క్రైస్తవులు కూడా ఈ రోజున ఎలా బెండ్ అయిపోతున్నారండి. సొలొమోను బెండ్ అయిపోయాడే. వేరే దేవతలను పూజ చేసి లేదా వాళ్ళకి గుళ్ళు కట్టించి నీ డబ్బులతో ఏం చేస్తారంటే ఏదో అడిగారని ఇచ్చాను. ఆ డబ్బులతోనే కదా వాళ్ళు అక్కడ చేసుకునేది. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి ఆ బొమ్మలు కొనుక్కోవడానికో, పందిర్లు వేయటానికో, మైకి పెట్టడానికో, మరి లేకపోతే అన్నదానం చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? ఆయన ప్రభుత్వం ఇస్తా ఉందా? లేదు కదా. కాబట్టి వాళ్ళను ప్రోత్సహించినందుకు ఆ పాపం నీకు కూడా చుట్టుకుంటుంది. అదే రాసిందండి, అలాగే రాసింది. యోహాను రాసినటువంటి 2వ పత్రిక, యోహాను రాసినటువంటి 2వ పత్రికలో దేవుని యొక్క బోధన, క్రీస్తు యొక్క మాటలు తేకుండా నీ దగ్గరకు వస్తే కాబట్టి ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? అండ్ నేను డబ్బులే ఇచ్చానండి, వాళ్ళ దేవుడిని కొలవలేదండి అంటే ఆ దేవుడిని ఆరాధించుకోవడానికి డబ్బు నువ్వు సహాయం చేసావు కదా, తప్పే కదా. ఈ సొలొమోను ఏం చేసేవాడు? యెహోవా దేవుడు అని చెప్పిన వాడు మరి వాళ్ళ యొక్క దేవతలను, విగ్రహాలను, లేకపోతే గుళ్ళను కట్టించాడు కదా. మంచి ప్రార్థనాపరుడు అండి సొలొమోను, నిజమే. మందిరం కట్టాడు, మందిరం కొరకు ప్రార్థన చేశాడు, దేశం కొరకు ప్రార్థన చేశాడు, కానీ తప్పిపోయాడు. దావీదు ఎలాగైతే స్త్రీలను, మీకు అదే గ్రంథం 11వ అధ్యాయంలోనే మొదట్లో మనం చూస్తే అతనికి ఎంతమంది భార్యలంట? 1000 మంది భార్యలు ఉన్నారు. ఏమండి, ఇంతమంది భార్యలను పెట్టుకున్నాడు సొలొమోను. ఎందుకంటే రాజు అనేక మంది భార్యలు కలిగి ఉంటా మంచిది కాదు అని బైబిలే చెప్తా ఉంది. ధనాశ్రసము విపరీతంగా తాగువారు రాజులుగా ఉండకూడదు అని కూడా రాస్తుంది బైబిల్లో. సరే, ఏదేమైనా ఈరోజు ఆజ్ఞలను, కట్టడలను అనుసరించకపోతే ఏం పోతుందండి? కృప పోతాడు. చనిపోయాడు సొలొమోను, చనిపోయాడు. అతని దగ్గర పనిచేసే అటువంటి వ్యక్తే అతని మీద తిరుగుబాటు చేశాడు. తన కుమారుడు మీద కూడా తిరుగుబాటు చేశాడు. దేవుని యొక్క యెరోబాము, రెహబాము అనేవాళ్ళిద్దరు, ఆయన కొడుకు ఒకడు, ఆయన సైనికుడు ఒకడు, తిరుగుబాటు చేసి ఎంతో మరి రాజ్యాన్ని 2గా చీల్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఈ వాక్య భాగమును మనం చూస్తే 2 రాజుల గ్రంథములో 20వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అతడు దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు హిజ్కియా? దాంట్లో ఒక చక్కని మాట మీకు కనబడతా. ఏం కనబడతా ఉందో చూడండి. సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించునో కృపతో జ్ఞాపకం చేసుకో. నువ్వు కృప కలిగిన దేవుడవు కదా.
నేనేం చేశానో నీకు తెలుసు కదా, కాబట్టి ఆ చేసిన దాన్ని బట్టి నా మీద కృప చూపించు అని అడుగుతున్నాడు. ఎలాగ నడిచాను? యథార్థంగా సత్యముతో నీ సన్నిధిలో నేను నడుచుకున్నాను. ఎక్కడ అబద్ధం ఆడలా, సేవకుడితో చెప్పలా, నీతో చెప్పలా, మోసం చేయలా, అన్యాయం చేయలా, అక్రమం చేయలా, యథార్థంగా నడిచాను కదా నేను. కాబట్టి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయుష్ పెరగటానికి మనం ఏం చేయాలి అంటే ఆయన కృపకు పాత్రను అవ్వాలంటే యథార్థముగా ఉండాలి. రెండవది సత్యముతోనే నడవాలి. సత్యం అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యం. దానికి విరుద్ధంగా అసత్యం కానీ అబద్ధం కానీ మాట్లాడకూడదు. ఆలోచన వచ్చింది. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము. ఇప్పుడు కూడా ఉందండి, ఇప్పుడు కూడా ఉంది. నిరంతరం అంటే ఎల్లప్పుడూ అని అర్థం. అలాగే 41వ వచనం కూడా చూడండి. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై చూడండి, యెహోవా కృప నిత్యము ఉంటుంది. ఇవాళ లేదండి నాకు యెహోవా కృప, దేవుని కృప అనకూడదు. నిత్యం ఉంటుంది అది. ఎవరు ఆయన వైపు నిజంగా చూశారో, నడిచారో, ఆనుకున్నారో, ప్రేమించారో, ఆయన కృప దాటిపోదు. ఆయన కృప దాటిపోదు. దేవుని యొక్క ప్రేమలో 17వ అధ్యాయము 13వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ కూడా దినవృత్తాంతాల్లో సొలొమోను గురించే మాట్లాడుతూ ఉన్నాడు. నా కృప నేను అతనికి చూపక మానినట్లు. ఎవరికి? సౌలుకి. అతనికి నేను నా కృపను చూపకుండా. అందుకనే ఏ రాజు చేత అప్పగించి చంపబడలేదు సొలొమోను. అర్థం చేసుకోవాలి. దావీదు కూడా ఏ రాజు చేత అప్పగించి చంపబడలేదు, సౌలు చంపబడ్డాడు. కాబట్టి కృప ఉంటే దీర్ఘాయువు కూడా ఉంటుంది. పిల్లలు ఆలోచన చేయండి. అలా అయితే మరి కుమారుడైనటువంటి సొలొమోను కృపకి పాత్రుడిగా ఉన్నా తర్వాత తప్పిపోయినట్టుగా ఇందాక మనం చదువుకున్నాం. 2 రాజులు 11:5, 1 రాజులు 11:5-8 నుంచి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. ఏంటంట? ఎడారిలో కూడా ఆయన కృప ఉందంటే అండి. చూడండి, ఎడారిలో కూడా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవి. 24 లక్షల మందికి ఆ కృప కావాలి. ఎందుకంటే వాళ్ళు నడుస్తూ కనానికి వెళ్ళాలి, ఆహారం కావాలి, నీళ్లు కావాలి. ప్రియులరా, దేవుడు ఇంకొక పని ఏం చేశాడంటే స్పెషల్గా వాళ్ళ గుడ్డలు పాతగిలిపోలేదు, వాళ్ళ యొక్క కాళ్ళు వాయలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. అదేంటండి, అంత దూరం నడిస్తే అరిగిపోలేదా? దానికి తోడు అరణ్యంలో వాసన కొట్టలేదా? గుడ్డలు కొట్టలేదంట, కాళ్ళు వాయలేదంట, పాదరక్షలు అరిగిపోలేదంట, ఆహారం తక్కువ కాలేదు, నీళ్లు తక్కువ కాలేదు. ఎవరు చూపుతారండి ఇంత కృప? ఎస్ఎన్ గారు పాట రాస్తూ అంటారు, నా ఎడారి జీవితమే. దేవుని యొక్క ప్రేమలో ఎడారి జీవితాలు మారిపోతాయి పిల్లలు, చిగురిస్తాయి పిల్లలు. ఆయన ఎడారి జీవితంగా ఉన్నటువంటి నా జీవితం మారిపోయని, నేనెందుకని నీ సొత్తుగా మారితిని,
యేసయ్యా నీ రక్తముతో కడుగబడినందున. కాబట్టి వీళ్ళు ఐగుప్తు నుంచి కనానుకు రావడం అనేది దేవుడి యొక్క ప్రణాళిక. 12వ అధ్యాయంలో మరి అబ్రహాంతో చెప్తూ 15వ అధ్యాయంలో అతను బలిపీఠం దగ్గర అర్పించినప్పుడు, అతను కునుకు తీసినప్పుడు కలలో దేవుడు చెప్పింది, నీ ప్రజలు 400 సంవత్సరాలు పరాయి దేశంలో బానిసలుగా ఉంటారు, ఆ తర్వాత నేను వాళ్ళని తీసుకొస్తానని చెప్తాను. ఆ తర్వాత వాళ్ళని తీసుకొస్తూ ఉన్నప్పుడు అది ఎడారి జీవితం. ఆ ఎడారి జీవితంలో దేవుడు బహుగా కృప చూపాడు. కొంచెం కృప కాదు, బహుగా. దేవుని యొక్క ఆ ప్రేమలో 9:28 కూడా చదవండి. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాక నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. నీవు వారి మీద అధికారం చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. ఎన్నిసార్లు అంటే అండి? అనేక మార్లు అంట. ఎలా చేస్తేనంట, వాళ్ళు శత్రువులుగా అప్పగింపబడినప్పుడల్లా వాళ్ళు ఏం చేశారంట, ప్రభువా నీ కృప మాకు ఎడం చేసావా. ఎప్పుడు? వాళ్ళు తప్పుడు పనులు చేసి. చూడండి అక్కడ, నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులుగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించి. బాగా ఉన్న దినాల్లో దేవుణ్ణి ప్రేమించకుండా ఏం పోతాంలే, బాగానే ఉన్నాగా, ఇంకెందుకులే, ఆదివారం వెళ్తే చాలులే, ఏంటి రాకపోతే, వాళ్ళ ఆ మాట వినండి. నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులుగా నీవు వారిని శత్రువుల చేతికి అప్పగించావు. అప్పుడండి మనకి జరిగే పనులన్నీ కూడా అప్పుడే మొదలవుతాయి. సాతాను చేతికి కొడుకు, కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, భర్తలు, భార్యలు అప్పగింపబడతారు. ఎందుకంటే ఇప్పుడు మనం బాగానే ఉన్నాం. ఏంటంటే చర్చికి పోకపోయినా బాగానే ఉన్నాం. ఇక దేవుడు వాళ్ళని శత్రువుకి అప్పగిస్తాడట. తర్వాత వాళ్ళు కనుక మొరపెడితే దేవుడు కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపిస్తూ వచ్చాడు. కొంతమంది రారు అసలు దేవుడి దగ్గరికి, దేవుని యొక్క ప్రేమలో. కీర్తన 6వ కీర్తన 4వ చరణంకి వెళ్దాం. కీర్తన 6:4. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి రక్షించు. రక్షణ ఎలాగంట? కృపను బట్టి. కృపను బట్టి నన్ను రక్షించు. 31:16లో కూడా ఇదే మాట ఉంటుంది. చదవండి. 31వ కీర్తన 16వ చరణం. కాబట్టి నీ కృపచేత నన్ను రక్షించు. 32వ కీర్తన 10వ చరణం చూడండి. కాబట్టి ఎవరి మీద మనము నమ్మిక ఉంచితే కృప ఉంటుంది. ఇప్పుడు తను అన్నట్టుగా మీ కృప కూడా, నా కృప అవసరం లేదు, దేవుడు కృప ఉంటే చాలు. ఏమండి? దేవుడు కృప ఉంటే నువ్వు మనుషుల కృపను కూడా పొందుకుంటావు. జాలి పడతారు, నీ మీద ప్రేమ చూపుతారు. నీ మీద యెహోవా కృప ఉంది కాబట్టి. అయితే మరి ప్రేమ ఎలా చూపాలి? చాలా రకాలు ఉన్నాయి ప్రేమ చూపించే విషయంలో. 89వ కీర్తన చూడండి, 28వ వచనం. 89 కీర్తన దేవుని యొక్క ప్రేమలో 28వ వచనం. 20 అలాగే దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా 33వ వచనం కూడా చూడండి. కానీ ఎడము చేయను, బొత్తిగా ఎడం చేయను. అంటే కొంచెం కృప ఉంచుతాడనమాట. పూర్తిగా విడిచిపెట్టలేదండి. అప్పుడప్పుడు కలుసుకుంటున్నాం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం. పూర్తిగా అయితే విడిచిపెట్టలా. దేవుడు అంటా ఉన్నాడు, దేవుని బొత్తిగా ఎడం చేయలేదు కానీ
అబద్ధికుడినై నా విశ్వాసం నేను అట్లా చేశాడు కదా దేవుడు నన్ను విడిచిపెట్టాడని నేను నా విశ్వాస్యతను విడిచిపెట్టను. చేస్తాడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళితే చేస్తాడు. 94వ సంకీర్తన 18వ చరణం. నా కాలు జారినని నేను అనుకొనగా. ఎప్పుడంట కాలు జారటం అంటే చాలా అర్థాలు వస్తాయి దానికి. కాలు జారటం అంటే తప్పుడు పనులు చేయటం. ఏంటంటే కాలు జారటం అంటే తప్పుడు పనులు చేయటం. ఏమండి ఆలోచించి నెల తప్పింది, జారిపోయింది, తప్పుడు పనులు చేశారు, అప్పుడే కదా నెల తప్పేది. లేకపోతే ఎలా నెల తప్పుతారు పెళ్లి కాని వాళ్ళు. కాబట్టి నా కాలు జారినని నేను అనుకునగా. కాబట్టి దేవుడు మళ్ళా కాలు వెనక్కి తీసుకునేటట్టు, అంటే తప్పు చేయకుండా ఉండేటట్టు చేసింది నీ కృప. నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు అలా తిరగకూడదు, నువ్వు అలా చేయకూడదు అని నీ వెనకాల ఒక స్వరం వినపడుతూ నీ కాళ్ళని మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకునేటట్టుగా చేసింది దేవుని యొక్క కృప. చేయలేదు అంటే నువ్వు దేవుడు కృపకు పాత్రులు కారు. సాతానికి పాత్రలు అయిపోయిన వాళ్ళు మాత్రమే అలా కాలు వెనక్కి తీసుకోలేరు. కాలు జారిపోతుంది వాళ్ళకి. కాబట్టి అలాంటి కాలు జారే స్థలంలో నువ్వు ఉండకూడదు. 103వ కీర్తన 11వ చరణం. భూమి కంటే ఆకాశము. కాబట్టి నువ్వు ఎంత భయభక్తి చూపితే దేవుడికి అంత కృప వస్తుంది నీకు. అర్థమవుతుందండి? నువ్వెంత భయభక్తి ఆయనకి చూపితే అంత కృప నీ మీద ఉంటుంది. నువ్వు ఎంతగా దేవుడిని విసర్జిస్తే అంతగా కృప ఏమైపోద్ది? దూరం అయిపోతుంది. కృప దూరం అయితే మనం అసలు తట్టుకోలేము. ఇందాక అదే చెప్పాను కదా, బొత్తిగా కృపను విడిచిపెట్టలేదు, ఎడం చేయలేదు, అంటే విడిచిపెట్టలేదు, కొంచెం ఉంచా. అందుకే బతుకున్నాము దేవుని యొక్క ప్రేమలో. 119వ సంకీర్తనలోకి వెళదామండి. 88వ చరణం 119. అలాగా బతకాలంట మనం ఆయన యొక్క కృపచేత. ఆయన యొక్క కృపచేత బతకాలంటే ఆయన నియమించిన శాసనాన్ని మనము అనుసరించాలి. శాసనం అంటే ఆజ్ఞ, ప్రియాంబుల్, షెడ్యూల్, ఏదైనా కావచ్చు. శాసనం అంటే రాయబడింది, అంటే ఇలాగా మీరు చేయాలి అని చెప్పడాన్ని శాసనము అని అంటారు. 124 కూడా చూడండి. 124. నీ కృప చొప్పున అయ్యా నీ కృప చొప్పున నీ సేవకుడికి మేలు చేయాలి. మేము మేలు చేయలేకపోతున్నామేమో, కానీ నీ కృప చొప్పున మాకు మేలు చేయమని. అంతేకాదు నీ కట్టడలను నాకు బోధించు, అంటే నేను తప్పిపోతున్నానేమో తెలియక బోధించమని అడుగుతాను. 130వ కీర్తన 7వ చరణంకి వెళ్ళండి. ఎవరి దగ్గర దొరుకుతుంది అంట కృప? మరి మనుషుల దగ్గరికి కృప కొరకు ఎందుకు పోతున్నారు? దేవుడి దగ్గర కృప దొరుకుతుంటే. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలో, ఎవరి దగ్గర కృప దొరుకుతుందో ఆయన యొక్క సంపూర్ణ విమోచన కూడా దొరుకును అని రాస్తుంది అక్కడ. అంటే పాపము నుండి, సాతాను నుండి, బంధకాల నుండి, ఈ లోకపు సమస్యల నుండి, చిక్కులు పెట్టి సమస్యల నుండి అన్నిటి నుంచి విమోచన దొరుకునుగాక. 147వ కీర్తన 147వ కీర్తన 11వ చరణానికి వద్దాం. 11వ చరణం. ఎవరి దగ్గర కనిపెట్టుకుంటే? దేవుని దగ్గర. ఏమండి, మనము తన కృప కొరకు కనిపెట్టుకోగలిగితే, ఇప్పుడు భయభక్తులు కలిగి, భయభక్తులు లేకుండా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అంటే కాదు, అప్పుడు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు.
అలాగ నువ్వు నడిచొచ్చి అడిగితే కృప నీకు తప్పక దొరుకుతుంది. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ చరణం. యెషయా గ్రంథం ఏంటంటే చూడండి ఎంత గొప్ప మాటని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచించి సమాధాన విషయమైన నా నిబంధన కూడా తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన కృప, జాలి, కరుణ అన్నీ ఉంటాయండి. అయితే ఆయన దగ్గరికి సరిగా మనం రావాలి. కృప మాత్రం తీసేయడు, బొత్తిగా అయితే తీసేయడు. దేవునికి స్తోత్రం. చదవండి 54:8. నిత్యమైన కృప. దేవుడు అంటున్నాడు, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే నీకు విముఖుడనయ్యాను, కానీ నిత్యమైన కృప మాత్రం నీకు నేను వాత్సల్యత ప్రేమ చూపుతూనే ఉన్నాను అని చెప్పాడు. దేవుని ప్రేమించబడి అలాంటి ప్రేమ నీకు దేవుడు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం.